గత కొన్ని నెలలుగా పెద్ద పులి కదలికలపై నిరంతరం నిఘా పెట్టామని, పోలవరం జిల్లా గంగపాలెంలో పులి కదలికలను గుర్తించడం జరిగిందని, త్వరలోనే పట్టుకోవడం జరుగుతుందని జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు తెలిపారు. బుధవారం ఆయన కాకినాడలో విలేకరులతో మాట్లాడుతూ పోలవరం గంగపాలెంలో పులి కదలికలను గుర్తించడం జరిగిందన్నారు. అది ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పెద్ద పులి గంగపాలెంకు చేరుకున్నట్లు రేడియో కాలర్ నుంచి వచ్చిన సిగ్నల్ ఆధారంగా గుర్తించడం జరిగిందన్నారు. దాని కదలికలు గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకి పులికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పట్టుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామచంద్రరావు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కాకినాడ. అలాగే రంపచోడవరం ఫుల్ అడిషనల్ ఛార్జ్లో కూడా ఉన్నాను. సో గత వారం రోజుల నుంచి రంపచోడవరం జిల్లాలో డివిజన్లో, పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లో పులి మూమెంట్ అన్నది దేవీపట్నం మండలం గంగంపాలెం విలేజ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నది. సో ఎప్పుడైతే లాస్ట్ మన క్యాటిల్ కిల్స్ జరిగింది 3rd జూన్, అప్పుడు 14 క్యాటిల్ కిల్స్ జరిగినాయి. సో ఇమ్మీడియట్గా అటవీ శాఖ చాలా ఇంటెన్సివ్ మానిటరింగ్ అలాగే ట్రాంక్యులైజ్ చేయడానికి ఎఫర్ట్స్ ఇంకా డిఫరెంట్ టీమ్స్ని ఇంక్రీజ్ చేయటము అలాగే స్పెషల్ టీమ్స్ని తీసుకురావడంతో విస్తృత చర్యలు అయితే టేకప్ చేయడం జరిగింది. సో 3rd జూన్ నుంచి ఇప్పటివరకు కూడా ఏ విధమైన క్యాటిల్ కిల్స్ జరగనివ్వలేదు. అలాగే విలేజెస్లో కూడా ఎంటర్ అవ్వటానికి అవకాశం లేకుండా థర్మల్ డ్రోన్స్ తోటి అలాగే 21 హనుమాన్ టీమ్స్ తోటి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి చొరవతో వచ్చినటువంటి బెంగళూరు స్పెషల్ టీమ్స్ వారందరి సహాయ సహకారాలతోటి మనం రెస్ట్రిక్ట్ చేయగలిగాము సక్సెస్ఫుల్గా. బట్ ఎందుకు ట్రాంక్యులైజ్ ఇంకా అవ్వలేదు అంటే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పులిని బంధించడానికి మనకి ఎన్టీసీఏ గైడ్లైన్స్ ఉంటాయి. సో ఆ గైడ్లైన్స్ ఫాలో అవుతూ పులికి ఆరోగ్యానికి కానీ వాటి రక్షణకు కానీ ఏ విధమైన హాని జరగకూడదు. అట్ ది సేమ్ టైం ప్రజలకు కానీ ఈ ట్రాంక్యులైజ్ చేసే టీమ్స్ సేఫ్టీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని మనము ట్రాంక్యులైజేషన్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో కంటిన్యూస్గా దాన్ని డ్రోన్ తోటి థర్మల్ డ్రోన్ తోటి డే అండ్ నైట్ మనం మానిటర్ చేయగలుగుతున్నాం, ఏ ప్లేస్లో ఉందన్నది మానిటర్ చేయగలుగుతున్నాము. అయితే అది ఎక్కువ దట్టమైన అటవీ ప్రాంతము కొండల్లో ఉంటుంది. సో అక్కడ ట్రాంక్యులైజ్ చేయడానికి అవకాశాలు ఉండవు. ఏదైనా ప్లేన్ ఏరియాకి వచ్చినప్పుడు అవకాశం ఉంటుంది. సో ఈ టైగర్ ఏంటంటే ప్లేన్ ఏరియాకి వచ్చి ఎక్కువ టైము ట్రాంక్యులైజ్ చేయడానికి అనువుగా ఉండి టైం ఇవ్వట్లేదు. ఇమ్మీడియట్గా మళ్ళీ హిల్లాక్ మీదకి వెళ్ళిపోతుంది. సో 1 వీక్ నుంచి టీమ్స్ అన్నీ కూడా మోర్ దాన్ 200 ఫారెస్ట్ పర్సనల్ అలాంగ్ విత్ హనుమాన్ టీమ్స్ అక్కడే క్యాంప్ అయి ఉన్నాయి. డిఎఫ్ఓగా నేను కూడా అక్కడ క్యాంప్ చేస్తూ ఉన్నాను. అలాగే సీనియర్ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు మాకు సహాయ సూచనలు ఇస్తూ ఉన్నారు. సో సక్సెస్ఫుల్గా క్యాటిల్ కిల్స్ జరగకుండా విలేజెస్ వైపు వెళ్లకుండా చేయగలిగాము, రెస్ట్రిక్ట్ చేయగలిగాము. బట్ ట్రాంక్యులైజేషన్ అన్నది ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేస్తూ ఫేవరబుల్ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము. యాజ్ అండ్ వెన్ మనకి పరిస్థితులు అనుకూలించగానే ట్రాంక్యులైజ్ చేసి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు. జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడు విప్పత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన పలు అంశాలపై సమీక్షించిన సభ్యులు. పెద్ద పులి కదలికలపై నిరంతరం నిఘా పెట్టాం. ప్రజలు ఆందోళన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. పోలవరం జిల్లా గంగపాలెంలో పులి కదలికలను గుర్తించడం జరిగిందని, త్వరలోనే పట్టుకోవడం జరుగుతుందన్న జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు. 2020-26 విద్యా సంవత్సరంలో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్న కాకినాడ ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ వర్మ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.